ఆర్ యూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్స్. ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే రిలేషన్స్. ఇక్కడ మనకి డిఫరెన్స్ బ్లడ్ రిలేషన్ అండ్ నార్మల్ రిలేషన్స్కి ఎలా ఉంటుంది అనేది మనము మీకు అర్థమయ్యే విధంగా డిఫరెన్స్లో చెప్తాం ఫ్రెండ్స్. అదేంటంటే కమింగ్ టు బ్లడ్ రిలేషన్, వి నో పేరెంట్స్ అండ్ బ్రదర్, సిస్టర్, సన్, వీళ్ళందరూ వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ బ్లడ్ రిలేషన్. అండ్ కమింగ్ టు నార్మల్ రిలేషన్స్ లైక్ ఫ్రెండ్స్, వైఫ్, I will not consider a wife also as blood relation. ఎందుకంటే nowadays we see many of cases ఆఫ్టర్ మ్యారేజ్ ఏమవుతుందో మనకు బాగా ఐడియా ఉంది ప్రజెంట్. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఆఫ్టర్ మ్యారేజ్. సో ఫర్ దాట్ రీజన్ ఐ కాంట్ consider as a blood relation. So and other relation, colleagues in workplaces and మన రిలేటివ్స్. సో వీళ్ళందరూ ఈ కేటగిరీ కిందకి వస్తారు, నార్మల్ రిలేషన్స్. దే ఆర్ నాట్ ఇన్ టు సీరియస్. ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఎలా అంటే లైక్ కేబుల్, ల్యాన్ నెట్వర్క్, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను కదా. లైక్ వైఫై అండ్ ల్యాన్. ఇక్కడ ఈ రిలేషన్స్ని మనము మన నెట్వర్క్, బ్లూటూత్ అండ్ ల్యాన్ కేబుల్, ఆక్స్ కేబుల్ కంపేర్ చేసి చూస్తే ఫ్రెండ్స్, నార్మల్ రిలేషన్స్ కమ్స్ అండర్ దిస్ ల్యాన్ అండ్ ఆక్స్ కేబుల్. ఎలా అంటే రెండు డివైజెస్, బోత్ ఆర్ లైక్ కనెక్టెడ్ త్రూ వన్ కేబుల్. అది ల్యాన్ కేబుల్ కావచ్చు, ఆక్స్ కేబుల్ కావచ్చు. ఆ డేటా ఏదైతే ఒకటి నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అవ్వాలి, లేదంటే ఒకటి ఆపరేట్ అవ్వాలి. సో ఈ టూ కేబుల్స్ ద్వారా మనకి ఆ డివైజెస్ అనేవి ఆపరేట్ అవుతాయి. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ నార్మల్ రిలేషన్స్ నడవాలి అంటే ఆ కేబుల్ అనేది ఒక డబ్బు కావచ్చు, ఒక ఫిజికల్ అటాచ్మెంట్ కావచ్చు, ఎనీ నీడ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ కమింగ్ టు వైఫ్. ఎందుకంటే ఫ్రెండ్స్ కమింగ్ టు మ్యారేజెస్ ఆల్సో, సో దే విల్ గివ్ డిపెండ్స్ అపాన్ వాట్ డూ యూ హ్యావ్, హౌ మచ్ యు ఆర్ క్యాపబుల్. సో ఇవన్నీ బేస్ చేసుకొని మాత్రమే నీకు ఒక అమ్మాయిని అనేది నీకు కనెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ త్రూ మ్యారేజ్. ఆర్ కమింగ్ టు ఫ్రెండ్స్ ఏంటిది, నీ దగ్గర మనీ ఉందా, ఓకే, సో నీవు ఏ విధంగా వాళ్ళకి యూజ్ అవుతుంది, సో ఆ విధంగా. సో దాన్ని బట్టి నీతో అనేది ఒక రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. బట్ కమింగ్ టు బ్లడ్ రిలేషన్ అలా కాదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ లైక్ వైఫై అండ్ బ్లూటూత్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ కనెక్టివిటీ అనేది నీకు కనిపించదు ఫిజికల్గా, బట్ కనెక్షన్ బ్లడ్ రిలేషన్ అనేది ఆటోమేటిక్గా లైక్ వైఫై లాగా కనెక్ట్ అయిపోతుంది. పాస్వర్డ్ సేవ్ ఎలా చేసుకుంటారో వైఫై, మన పేరెంట్స్ ఆర్ మన బ్రదర్ ఆర్ సిస్టర్స్, మన ఏవైతే మన ఫ్యూచర్ ప్లాన్స్, మన పేరెంట్స్ పెట్టుకున్న రెస్పాన్సిబిలిటీస్ ఆ విధంగా సేవ్ చేసి పెట్టుకుంటారు టు సపోర్ట్ అస్ ఇన్ ఎనీ వే, ఇన్ ఎనీ కాస్ట్. రిలేషన్స్ కనెక్టివిటీ అండ్ డిస్కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్, కమింగ్ టు బ్లడ్ రిలేషన్, రెండు డివైజెస్ ఎలా డిస్కనెక్ట్ అవుతాయి అంటే, ఒక డివైస్లో ఏదో ఒక డివైస్, వన్ ఆర్ టూ, ఫస్ట్ డివైస్ ఆర్ సెకండ్ డివైస్, ఒక డివైస్లో ఛార్జింగ్ లేదు ఆర్ పవర్ సప్లై లేదు. సో పవర్ సప్లై మీన్స్ మన కమింగ్ టు హ్యూమన్ బీయింగ్స్, మన ఫాదర్, మదర్ ఆర్ బ్రదర్స్, సో ఎవరో ఒకరు అప్ టు అవర్ లాస్ట్ బ్రీత్ దే ఆర్ విత్ అస్. అండ్ కమింగ్ టు నార్మల్ రిలేషన్స్, అంటిల్ మనీ ఈజ్ దేర్, ఓకే, అండ్ ప్రాపర్టీస్ వాళ్ళకి అవసరం ఉన్నంత వరకే ఉంటుంది. సో దీనివల్ల కమింగ్ టు నార్మల్ రిలేషన్స్, దే క్యాన్ కనెక్ట్ అదర్ పర్సన్స్ ఈజీలీ వితౌట్ ఎనీ పాస్వర్డ్ ఆర్ పేరింగ్ కోడ్. సో నేను మొత్తానికి ఏం చెప్తానంటే, ఫస్ట్ యూ గివ్ ప్రయారిటీ టు యువర్ బ్లడ్ రిలేషన్స్. ఓకే,
అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.